సి ఉన్న డేటాని ఒక పేజ్ లో మన ఒక సింగిల్ పేజ్ ఉంటుంది కదా, ఆ సింగిల్ పేజ్ లో ఆ పారాగ్రాఫ్స్ ని కాలమ్ వైజ్ గా డివైడ్ చేయాలి. ఓకే, పారాగ్రాఫ్ లాగా ఉన్నటువంటి డేటాని ఏం చేయాలి, కాలమ్ వైజ్ గా డివైడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 కాలమ్ అంటే సో అయిపోయింది, 2 కాలమ్స్ డివైడ్ అయిపోయింది. సో దిస్ వన్ కాలమ్, అగైన్ దిస్ వన్ కాలమ్. ఓకే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ 3 కాలమ్ గా కావాలనుకుంటే 3 కాలమ్ వస్తుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అయిపోయింది, 3 కాలమ్ వచ్చేసింది. సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని 2 కాలమ్ అంటే 2 కాలమ్ వచ్చేస్తుంది, ప్లస్ 3 కాలమ్ అంటే 3 కాలమ్ వచ్చేస్తుంది. డేటా ఎంత అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పారాగ్రాఫ్ ఉన్నటువంటి డేటా సో ఇలా కాలమ్ వైజ్ గా మనకు మారిపోతుంది. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ డేటా మనకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ డేటా మనకు రైట్ సైడ్ కావాలి అనుకుంటే రైట్ సైడ్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఏ విధంగా కావాలి అనుకుంటున్నామో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసుకోవచ్చు ఉన్న పారాగ్రాఫ్స్ యొక్క డేటాని. అవసరం లేదు అనుకుంటే జస్ట్ క్లిక్ ఆన్ ద నార్మల్ 1, ఇక్కడ కాలమ్స్ లో 1 వస్తుంది ఆటోమేటిక్ గా, దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఉన్న పారాగ్రాఫ్స్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ సో పారాగ్రాఫ్ వైజ్ గా డివైడ్ అయిపోతుంది. ఓకే, సో దట్ పర్పస్ యూ హావ్ టు యూజ్ ద కాలమ్స్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ బ్రేక్ అని ఉంది చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ ద పేజ్ బ్రేక్. పేజ్ బ్రేక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ కర్సర్ పాయింట్ సైన్ దగ్గర కర్సర్ పాయింట్ చేస్తాను. సో అంటే ఇక్కడ వరకు మాత్రం ఫస్ట్ పేజ్ లో ఉండాలి, రిమైనింగ్ డేటా అంతా ఏమోవాలి నాకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ బ్రేక్ లో జస్ట్ క్లిక్ ఆన్ ద ఇక్కడ పేజ్ పైన క్లిక్ చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ వరకు మాత్రమే మన డేటా అంతా ఫస్ట్ పేజ్ లో ఉంది, రిమైనింగ్ డేటా అంతా అయిపోయింది నెక్స్ట్ పేజ్ లోకి మూవ్ అప్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్, సి జస్ట్ ఎనీవేర్ పాయింట్ ఆఫ్ ది కర్సర్, ఈ కాలమ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లైన్ నుంచి మూవ్ అప్ అవ్వాలి మనకి. సో అయిపోయింది, సో నెక్స్ట్ పేజ్ లోకి మళ్ళీ మూవ్ అప్ అయిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ ర్యాపింగ్, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్లిక్ ఆన్ దట్. సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ నుంచి మూవ్ అప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, సో ఇది ఏమైపోవాలి మనకి ఫస్ట్ లైన్ అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి రావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బ్రేక్స్ లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ ఆన్ ద టెక్స్ట్ ర్యాపింగ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు లైన్ ఎండ్ అయిపోయి సో అగైన్ న్యూ లైన్ ఇట్ విల్ బి స్టార్టెడ్. ఓకే, సో దట్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ర్యాపింగ్. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము డాక్యుమెంట్స్ అనేది నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే పేజెస్ ఉన్నప్పుడు మనకు ఓన్లీ ఈవెంట్ పేజ్ అండ్ హార్డ్ పేజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ పేజ్ అండ్ హార్డ్ పేజ్ ఉంటాయి. అంటే ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ పేజ్ బ్రేక్ లో ఈవెంట్ పేజ్ వచ్చేసి 2 4 6 8 10 12 14 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా ఈవెంట్ నెంబర్స్. అంటే ఒక 50-60 పేజెస్ ఉన్నప్పుడు మన ఫస్ట్ మొత్తం ఈవెంట్ పేజ్ అంతా ప్రింట్ తీయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రింట్ లో ఏమవుతుంది, ఓన్లీ ఈవెంట్ పేజ్ మాత్రం వస్తాయి. నెక్స్ట్ ఆర్ట్ పేజెస్ కావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఆర్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో ఓన్లీ ఆర్ట్ పేజ్ వస్తాయి ఆ విధంగా. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే, సో ఇక్కడ ఓవరాల్ లో ఫర్ ఎగ్జాంపుల్ 5 పేజెస్ ఉన్నాయి. ఓకే, సి మనకి ఏం కావాలి, సో పేజ్ బ్రేక్ లో ఓన్లీ ఈవెంట్ పేజ్ కావాలి. జస్ట్ క్లిక్ ఆన్ ద ఈవెంట్ పేజెస్, యూ ప్రెస్ Ctrl+P. ఓకే, సో Ctrl+P నొక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సి మనం ప్రింట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సో డైరెక్ట్ సెకండ్ పేజ్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది 4th పేజ్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ 4th పేజ్ నుంచి డైరెక్ట్ ఏమవుతుంది 6th పేజ్కి వచ్చేస్తుంది. ఆ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రింట్ లో ఏమవుతుంది ఓన్లీ ఫస్ట్ ఈవెంట్ పేజ్ మాత్రం వస్తాయి. తర్వాత ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పేజ్ బ్రేక్స్ లో ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ పేజ్ అంటే ఏమవుతుంది హార్డ్ పేజ్ మాత్రమే మనకు వస్తాయి. సి
సో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రింటర్ ఉండాలి. ప్రింటర్ ఉంటే ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా సో ప్రింట్ ఇచ్చినప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది సో ఈవెంట్ పేజ్ కావాలంటే ఈవెంట్ పేజ్ ఇవ్వచ్చు, ప్రింట్ ఆడ్ పేజ్ కావాలంటే ఆడ్ పేజెస్ ఇవ్వచ్చు. ఓకే.